హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఆంధ్ర స్టైల్లో స్పైసీగా మటన్ కర్రీ చేసి చూపించబోతున్నాను. ముందుగా మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి ఇక్కడ 3/4 kg దాకా బోన్స్తో ఉన్న మటన్ తీసుకుంటున్నాను. ఈ మటన్ను సాల్ట్ వాటర్లో వేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పూన్నర దాకా కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నూనె పోసుకుని మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మటన్ ముక్కలకు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత మటన్ కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో 4 లేదా 5 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలాలు వేసుకోవాలి. దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, షాజీరా వేసుకుని ఈ మసాలాలు మంచి అరోమా వచ్చే వరకు వేగించుకోవాలి. ఇవి ఇలా వేగుతున్నప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కలను పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ హోమ్మేడ్ గరం మసాలా పొడి వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ దాకా మటన్ మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న లేత ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని మరో 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులో చిన్న గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఆంధ్ర స్టైల్లో స్పైసీగా మటన్ కర్రీ రెడీ అవుతుంది. ఇలా చేసుకుని మటన్ కర్రీ రైస్లోకి, చపాతీ, పుల్కా, బిర్యానీ, బగారా రైస్ దేనిలోకైనా సరే సూపర్ టేస్ట్గా ఉంటుంది.